వీడొకడే సినిమాలో హీరో సూర్య ఆఫ్రికా నుంచి వజ్రాలు స్మగ్లింగ్ చేస్తాడు. చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులకు దొరకకుండా ఉండడానికి వజ్రాలను ఓ బాటిల్కు అతికిస్తాడు. ఈ పనంతా ఎయిర్పోర్ట్ రెస్ట్ రూమ్లో కూర్చుని చేస్తాడు. అచ్చం సూర్య చేసినట్లుగానే రణ్యారావు కూడా చేసింది. బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి దుబాయ్ ఎయిర్పోర్ట్ రెస్ట్ రూమ్ను వాడుకుంది. కన్నడ హీరోయిన్ రణ్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ప్రస్తుతం ఆమె DRI కస్టడీలో ఉంది. విచారణ సందర్భంగా రణ్య విస్తుపోయే విషయాలను బయటపెట్టింది. తాను దుబాయ్ నుంచి మొదటిసారి బంగారాన్ని స్మగ్లింగ్ చేశానని చెప్పుకొచ్చింది. ఇంతకుముందెప్పుడు తాను దుబాయ్ నుంచి బెంగళూరుకు బంగారం స్మగ్లింగ్ చేయలేదని తెలిపింది. యూట్యూబ్ చూసి బంగారం ఎలా స్మగ్లింగ్ చేయాలో నేర్చుకున్నానని అంది. DRI విచారణలో రణ్యారావు మాట్లాడుతూ, మార్చి 1వ తేదీన నాకు గుర్తు తెలియని ఫారెన్ నెంబర్ నుంచి కాలొచ్చింది. అంతకుముందు 2 వారాల ముందు నుంచి నాకు గుర్తు తెలియని ఫారెన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. నన్ను దుబాయ్ ఎయిర్పోర్టులోని టెర్మినల్ 3 వద్ద ఉన్న గేట్ దగ్గరకు వెళ్ళమని చెప్పారు. అక్కడ బంగారాన్ని తీసుకుని దుబాయ్ నుంచి బెంగళూరులో డెలివరీ ఇవ్వమని అన్నారు. ఆ బంగారం మొత్తం ప్లాస్టిక్ ప్యాకెట్స్లో ఉంది. వాటిని నేను నా శరీరానికి అతికించుకున్నాను. దుస్తులు, బోట్లలోనూ కొంత బంగారాన్ని దాచానని చెప్పింది. అచ్చం సూర్య చేసినట్లుగానే రణ్యారావు కూడా చేసింది. బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి దుబాయ్ ఎయిర్పోర్ట్ రెస్ట్ రూమ్ను వాడుకుంది. రెస్ట్ రూమ్లోనే బంగారాన్ని తన శరీరానికి అతికించుకుంది. ఎంత పక్కాగా ప్లాన్ చేసినా కూడా కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. జీవితం సినిమా కాదు కదా అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిదని కొందరంటే, పాపం రణ్యారావును ఎవరో ఇందులో ఇరికించారని మరికొందరు జాలి చూపుతున్నారు. ఏదేమైనా విచారణ పూర్తయితే గానీ విషయం తెలియదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.